వివి న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ప్రకృతి కవి, ప్రజల వాగ్దేయకారుడు జయరాజ్ గారు ఈరోజు అంటే గణతంత్ర దినోత్సవం రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తాను అంటే పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. అది కూడా ఒక రోజు, 2 రోజులు, 6 రోజులు కాదు. తన ఆరోగ్యం సహకరించకపోయినా ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంచుమించు ఒక 1 మంత్ అంటే 30 రోజుల పాదయాత్ర చేయడానికి తాను సిద్ధమయ్యారు. అది మన రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. తన ఆరోగ్యం నిజంగానే సహకరించట్లేదు, కనీసం ఆయన నుంచోడానికి కూడా చేత కావడం లేదు. అయినా సరే కూడా ఎందుకోసం ప్రకృతి అంటే తనకు అంత ప్రేమ, ప్రకృతి అంటే తనకు ఎందుకంత ప్రాణం, అలాగే ప్రకృతి అన్న మనుషులన్నా చాలా ప్రాణం పెడతారు. అంత మంచి మనసున్నటువంటి జయరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా మీకు ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంత చెప్పినా మీకోసం తక్కువనే మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆరోగ్యం అన్ని రకాలుగా సహకరించిన వాళ్ళే ఇలాంటి పాదయాత్రలు చేయాలి అని అంటే చాలా ఆలోచించుకుంటారు. ఒక వారం రోజులు పాదయాత్ర చేయాలి అని అంటే అది చాలా ఎంతో ఘనంగా, ఎంతో గొప్ప విషయం, గొప్ప యాత్ర మనం చేస్తున్నామని చెప్పుకుంటారు. మీకు నిజంగా ఆరోగ్యం సహకరించడం లేదు, మీరు ఉండడానికి ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఎక్కడ తింటున్నారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, అసలు ఎందుకు ఈ పాదయాత్ర చేయాలని మీరు నిర్ణయించుకున్నారు? అంటే ఇన్ని గ్రహాలు ఉన్నప్పటికీ ఏ గ్రహం మీద కూడా ఇట్లా ఓజోన్ పొర ఉండి అడవులు, కొండలు, జలపాతాలు, ఇంత అందమైన ప్రదేశాలు ఎక్కడ లేవమ్మా. అలాంటి కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జాతిని, సమస్త జీవరాశిని కాపాడుకుంటుండే ఈ భూతల్లి ఇప్పుడు దెబ్బతిన్నది. ఈ ఓజోన్ పొర మొత్తం కరిగిపోయింది, కాలము గతి తప్పుతుంది. అందుకోసమే నేను రేపటి ప్రజలకు కనీసం ఆక్సిజన్ అందాలి కదా, మంచి నీరు కావాలి కదా, కాబట్టి ఒక సురక్షితమైన జీవితం కావాలనే ఉద్దేశంతో రేపటి పౌరుల కోసం, రేపటి ప్రజల కోసం నేను నా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా ఈ యాత్రను ప్రారంభిస్తున్నాను. అంటే సాధారణంగా ఆరోగ్యం సహకరించినప్పుడు మనం సాధారణంగా చేయాలి అనుకుంటాం, ప్రజల కోసమైనా ప్రకృతి కోసమైనా ఆలోచించుకుని ముందడుగు వేస్తాం. కానీ మీరు నుంచోడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది కూడా రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్ నుంచి కూడా మీరు డిశ్చార్జ్ అయ్యారు. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత కూడా ఎంత పెద్ద నిర్ణయం తీసుకునేంత సాహసం ఎందుకు చేశారంట? అంటే ఈ భూతల్లికి మించిన తల్లి ఇంకొకరు లేదమ్మా. ఈ భూతల్లే చావు బతుకుల మధ్యన ఉన్నప్పుడు నా ప్రాణం ఎంత? కాబట్టి ఈ ప్రజల కోసం, రేపటి తరం కోసం నేను ఈ మాత్రం త్యాగం చేయాల్సిందే. అందుకోసం నేను బయటకు వెళ్తున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద సాహసం చేస్తున్నారు కదా, ఎవరి సపోర్ట్ తోటి, ఎవరి ప్రోద్బలం తోటి మీరు ముందడుగు వేయబోతున్నారు? నాకెవ్వరి సపోర్టు కాదమ్మా. ఈ ప్రకృతి చల్లగుండాలంటే ప్రకృతి నన్ను కాపాడుకుంటుంది. ఇప్పుడు ప్రకృతి ఇచ్చిన పండ్లు తింటున్నాం, ప్రకృతి ఇచ్చిన నీళ్లు తాగుతున్నాం, ప్రకృతి మీద జీవిస్తున్నాం కదా, ప్రకృతి ఇచ్చిన ప్రాణవాయువుని పీల్చుకుంటున్నాం. రేపటి యాత్రలో కూడా ఇవన్నీ నాకు ప్రకృతి ఇస్తుంది, ఆ ప్రజలు ఇస్తారు, వాళ్ళందరూ నన్ను సాదుకుంటారు. మహానుభావులు అనేక మంది నా వెంట ఉన్నారు. అనేక మంది కవులు, కళాకారులు, వాగ్గేయకారులు మొత్తం కూడా నా వెంట నడవటానికి ముందుకు వస్తున్నారు. అంటే ఎంతమంది మీకు సపోర్టివ్ గా మీతో పాటు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు? దాదాపు ఒక 25-30 మంది కవులు, కళాకారులు మొత్తం కూడా నా వెంట నడవటానికి సిద్ధపడ్డారు. అంటే ఆ 20 మంది ఎవరో మేము తెలుసుకోవచ్చా? ఆ విమలక్క అయితేంది, సుద్దాల అశోక్ తేజ అయితేంది, గోరెటెంకన్న అయితేంది, ఏపూరి సోమన్న అయితేంది, ఒక్కరేమిటి ప్రొఫెసర్లు, డాక్టర్లు, పర్యావరణవేత్తలు, విద్యార్థులు, హెడ్ మాస్టర్లు, టీచర్లు, ఎన్జిఓలు, ప్రకృతి చల్లగుండాలని కోరుకునే ప్రతి వాళ్ళు కూడా నా వెంట వస్తున్నారు. మహిళల్లో విమలక్క ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు తన ముందే ఉంటుంది. అవును. ఈ రోజు ఈ సందర్భంగా మీరు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా అక్కుపట్లో కూడా మాకు ఇంకా పెరిగింది. అంటే అందరి బాధ్యత, ఇప్పుడు భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో నేను చెప్పున్నాను కూడా, ఆ విమలక్కని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము కొంతవరకు చేయగలుగుతున్నాము. కొన్ని సందర్భాల్లో మనం చేయలేకపోయినా సమయం దానికోసం కేటాయించుకునే చేయాలి అనే ఆలోచన అయితే అక్క దగ్గర నుంచి కూడా. అవును. ప్రధానంగా మన యాత్రలో సైన్స్ ని కాపాడుకోవాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ చాలా అవసరం. ఇంకోటి ప్రకృతిని కాపాడుకోవాలి, ఇంకోటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అనేక స్వాతంత్రోద్యమాలు, అనేక మంది ప్రాణాలను పణంగా పెట్టి ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈ రాజ్యాంగానికి కూడా ఇలా ప్రమాదం, అవేర్నెస్ లేదు ప్రజలకు. ప్రతి పౌరులకు వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, ఈ దేశం ఎటుపోతుందనే స్పృహ లేకుండా అయిపోతుంది. అనేక మంది విద్యార్థులు మత్తుకు బానిస అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలలో
మనలాంటి కవులు మనలాంటి వాగ్గేయకారులు ముందుకు రాకుంటే ఈ సమాజం ఇంకా పాడైపోద్ది. అలా పాడుకోవటం ఇష్టం లేకనే నేను ఈ యాత్రలో పాల్గొంటున్నాను. ఇప్పుడు మీ వంతు బాధ్యతగా మీరు చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ చేయడానికి సాహసం చేస్తున్నారు. మీరు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది, ఎలాంటి సపోర్ట్ మీరు కోరుకుంటున్నారు? అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ మధ్య కాలంలోనే ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది కదా. చాలా మంచి నిర్ణయం అది. ప్రభుత్వం తీసుకున్నంత మాత్రాన అది అమలు కాదు, కానీ ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకురావాలంటే మాలాంటి వాళ్ళు ముందుకు రావాలి. అలా మేము ముందుకు వచ్చాం. అలాగే చిన్న శ్రీశైలం యాదవ్ గారి విషయానికి వస్తే అండి, బడుగు బలహీన వర్గాల వాళ్ళే కావచ్చు, SC/ST వాళ్ళే కావచ్చు, ప్రత్యేకంగా బంజారాస్ వాళ్ళే కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాల విషయంలో ఆయన చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, మీకు సన్మానం కూడా దగ్గరుండి మరీ చేశారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయి. ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఈ రోజు ఏమనిపిస్తుంది ఆయన చేతుల మీదుగా సన్మానం చేయించు? నేను ఈ ప్రజా ఉద్యమాలలో తిరుగుతున్న టైంలో గద్దరన్న ఇగో ఈ శ్రీశైలం అన్న చాలా గొప్పవాడు, ఇలాంటి ప్రజా ఉద్యమాలకు ఎప్పుడు కూడా అండగా నిలబడతాడు, నేను ఉన్నా లేకపోయినా కానీ ఈ శ్రీశైలం అన్న నువ్వు ఏవి యాత్ర చేసినా, ఏ పాదయాత్ర చేసినా, ఏ ఉద్యమాలలో ఉన్నా ఇగో ఈ శ్రీశైలం అన్న అండదండలు తీసుకోమని నాకు శ్రీశైలం అన్నను ఒప్పజెప్పిపోయాడు. కాబట్టి నేను ఆ బాధ్యతగా అన్న ఆశీర్వాదం తీసుకోవటానికి, అన్న బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి ఇక్కడికి వచ్చాను. ఆయన నన్ను ప్రేమపూర్వకంగా ఈ యాత్రకు సాగనంపుతున్నాడు. గద్దర్ గారు పని లోకల్లో ఉండి మీకు ఆశీస్సులు ఇస్తూ ఇక్కడ అంటే మనం శ్రీశైలం గారికి అప్పచెప్పి వెళ్ళారంటారు. అవునమ్మా, అవునమ్మా. అలాగే జయరాజ్ గారు చెప్పండి, మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తింటున్నారు, అసలు అంటే మీ నివాసం ఎక్కడ, ఎలా మీకు నడుస్తోంది, మీకు తినడానికి ఎలా? అంటే ప్రకృతి చాలా గొప్పదమ్మా. నా ఆరోగ్యం బాగలేనప్పుడల్లా కూడా నన్ను చాలా చాలా ముందుకు నడిపిస్తుంది. నా పాటలు కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసం కాబట్టి నేను ప్రజా సమూహంలోకి వెళ్తున్నాను. వాళ్ళు నాకు అన్నం పెడతారు, వాళ్ళు నాకు ఒక పూట బస చేయటానికి, పడుకోవటానికి స్థలం ఇస్తారు. అవన్నీ వాళ్ళు ప్రజలు చూసుకుంటారు. ఆ ధైర్యం నాకుంది. అంటే ఈ 30 రోజుల పాదయాత్రలో మీరు ఓవరాల్ గా మొత్తం మన స్టేట్ మొత్తం కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధంగా? అవును, అవును. అన్ని జిల్లాలు. ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు? సోమశిల నుంచి ప్రారంభం అవుతుంది. వికారాబాద్ నుంచి సోమశిల, వికారాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్ అలా స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, ఏటూరు నాగారం, ఈ ప్రాంతాలు మొత్తం, కరీంనగర్, ఆదిలాబాదు, జోడేఘాట్, ఆదిలాబాద్, ఇవన్నీ ప్రాంతాలు తిరిగి వస్తాను. అవునండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు రేపు స్టార్ట్ చేస్తున్నారు అనగానే వెళ్తున్నప్పుడే ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది అందరికీ. అంటే మీరు జిల్లాకి గ్రామం తిరగాలి అనుకుంటున్నారు కదా. అంటే మన ఛానల్ ద్వారా, VP న్యూస్ ఛానల్ ద్వారా ఈ పాదయాత్రలో ఎవరెవరు మీరు పాల్గొనాలని కోరుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా మీకు సహకారం అందించాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఈ పాదయాత్రలో ప్రకృతిని కాపాడదలుచుకున్న వాళ్ళు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ప్రకృతి విధ్వంసం కాకుండా చూసేవాళ్ళు, అందరూ ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనవాలని కోరుకుంటున్నాను. అంతే కదండి. మా వంతు బాధ్యతగా కూడా మా VP న్యూస్ ఆల్వేస్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మీ విషయంలో కూడా మేము ఆల్వేస్ మీకు సపోర్టివ్ గా ఉంటాము. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ పాదయాత్రలో పాల్గొనాలని థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.